2025లో ఆపరేషన్ సింధూర్ జరిగిన సమయంలో పార్లమెంట్లో రక్షణ మంత్రి సమాధానం, ఆపరేషన్ సింధూర్లో ఇండియన్ మిలిటరీ పర్సనల్ ఎవరు ప్రాణాలు కోల్పోలేదు, అంటే మనకి ఏ రకమైన ప్రాణ నష్టం జరగలేదు అని సమాధానం చెప్పారు. కానీ ఇప్పుడు ఆఫ్టర్ మోర్ దెన్ ఇయర్ ఆపరేషన్ సింధూర్లో అమరులైన 6 పేర్లను నేషనల్ వార్ మెమోరియల్లో లిఖించారు. అంటే వారి పేర్లను నమోదు చేశారు. ఆలస్యంగానైనా అమరవీరులను గుర్తించడాన్ని సంతోషించాలి. కానీ మోర్ దెన్ ఇయర్ అమరవీరుల గుర్తింపు ఎందుకు ఆలస్యమైంది? అంటే ఆపరేషన్ సింధూర్లో ఎవరూ చనిపోలేదు అని ఒక పొలిటికల్ క్లెయిమ్ కొరకు ఒక వీర స్వర్గాన్ని అలంకరించిన భరతమాత ముద్దు బిడ్డలకు ఆ రకమైన గౌరవం, అమరవీరులుగా దేశం కొరకు ప్రాణాలు అర్పించిన త్యాగపురుషులుగా గౌరవం 12 నెలల పాటు ఎందుకు ఆగిపోవాలి? ఇది ఇప్పుడు ప్రతిపక్షాలు అడుగుతున్నటువంటి ప్రశ్న. మరి దీనికి రీజన్ ఏమై ఉంటుంది? ఏం మిలిటరీ ఆ సైన్యానికి అందులో ఒకరైతే అగ్నివీర్ కూడా చనిపోయిన అతన్ని ఫ్యామిలీ హైకోర్టు కూడా వెళ్ళారు. మావాడు ఆన్ డ్యూటీ చనిపోయాడు, పెన్షనరీ బెనిఫిట్స్ నార్మల్ సైనికులకు ఇచ్చేలా ఇవ్వాలి అంటే ప్రభుత్వం అలా ఇవ్వలేము, అగ్నివీర్ కారకమైనటువంటిది లేదు అని సమాధానం కూడా చెప్పారు. సో కనీసం ఈ అమరత్వం అన్న వాళ్ళకి ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి? కారణం ఏంటి అంటే ఆపరేషన్ సింధూర్ జరిగిన సమయంలో పెద్ద ఎత్తున నేషనలిస్ట్ ఫెర్వర్ పెంచారు. బీజేపీ నాయకులు, వారి పరివారము, అనుకూల మీడియా, సోషల్ మీడియా మామూలు ఒపీనియన్ క్రియేట్ చేయలేదు. అంటే శత్రువుకు కోలుకోలేనంత దెబ్బ కొడుతున్నాం మనం. నరేంద్ర మోడీ లాంటి నాయకుడు ఉంటే దేశం భద్రంగా ఉంటుంది అంటూ ఆపరేషన్ సింధూర్ సమయంలో ఒక పెద్ద హైప్ ఇచ్చారు. ఎక్కడి దాకా హైప్ ఇచ్చారంటే అఖండ భారత్ ఏర్పాటు దిశగా ఈ యుద్ధం నడవబోతుందన్నట్లుగా హైప్ ఇచ్చారు. ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్ తీసేసుకుంటుంది, పాకిస్తాన్ లొంగిపోతుంది అనే రీతిలో ఇచ్చారు. కానీ సడన్గా ఏం జరిగింది? 4-5 రోజుల్లోనే యుద్ధాన్ని ముగించింది భారతదేశం. దీనికి రీజనింగ్ ఏంటి అంటే కన్విన్సింగ్ ఆన్సర్ లేదు. పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ ఫోన్ చేసి యుద్ధం ఆపండి అని కోరాడు కనుక ఆపామని. అంటే శత్రువులు కోరితే యుద్ధం ఆపుతామా? శత్రువులు బతిమాలితే యుద్ధం ఆపుతామా? యుద్ధం మొదలు పెట్టేంత వరకే శత్రువు పని మొదలు పెట్టాక మనమే ముగించాలి కదా. ఎందుకంటే శత్రువుకు ఆ ఫ్రీడమ్ ఉండదు. వాడు మొదలు పెట్టకపోతే అది వేరు విషయం. దుర్మార్గంగా మన పైన పహల్గామ్లో దాడులు చేసిన తర్వాత మధ్యలో ఎందుకు ఆపాము అనే క్వశ్చన్ ముందుకు వచ్చింది. దానికి ప్రెసిడెంట్ ట్రంప్ నేనే ఆపించాను అని చెప్పడం ఇంకా సమస్యను మరింత జటిలం చేసింది. ట్రంప్కు పాకిస్తాన్ ధన్యవాదాలు తెలపడం, మేమే గెలిచామని పాకిస్తాన్ చెప్పుకోవడం, ఇదంతా జరిగాయి. పాకిస్తాన్ క్లెయిమ్స్ని ఎవడు నమ్మడు. ట్రంప్ క్లెయిమ్స్ని కూడా మనం ఏమీ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక క్వశ్చన్ అయితే మిగిలిపోయింది, వై డిడ్ ఇండియా స్టాప్? ఎందుకంటే బ్యాటిల్ ఫీల్డ్లో మనకు క్లియర్ సుప్రిమసీ కనిపించింది. దానికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే మన ఉద్దేశం యుద్ధానికి మనం వెళ్ళలేదు. సో మనపై దాడులు జరిపారు కనుక ఆ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసం చేయడమే మన లక్ష్యం. ధ్వంసం చేసే ముందు కూడా పాకిస్తాన్కు చెప్పాము, మేము మీ సైన్యం పైన యుద్ధానికి రావడం లేదు, మీ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మాత్రమే ధ్వంసం చేయడం మా లక్ష్యం అన్నాం. అయినా పాకిస్తాన్ మన పైన దాడి చేసింది, దాన్ని తిప్పికొట్టాం. అందువల్ల ఈ ఘర్షణల్ని ఎస్కలేట్ చేయడం, పెంచడం మన లక్ష్యమే కాదు కనుక మనము అవసరం ఇక చాలనుకున్నప్పుడు బయటకు వచ్చామన్నది కేంద్ర ప్రభుత్వ వివరణ. కానీ ఈ వివరణ తప్పని నేను అనడం లేదు. ఎందుకంటే మనం ఇక్కడ కూర్చొని డిసైడ్ చేయకూడదు యుద్ధం ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు ఆపకూడదు, ఎక్కడ యుద్ధం చేయాలి, ఎలా యుద్ధం చేయాలనేది విశ్లేషకులు చెప్పే పని కాదు. మన ప్రభుత్వాన్ని మనం విశ్వసించాలి, నమ్మాలి.
మన సైనిక బలగాల పైన మనము ఆ విశ్వాసాన్ని నుంచి మనం రియాక్ట్ కావాలి. అందువల్ల ఎందుకు ఆపారు అని నేను ఆ రోజు కూడా అడగలేదు. మీరు నా పాత వీడియోలు తీసి చూడండి. ఆపడాన్ని ప్రభుత్వ నిర్ణయం అని దాన్ని సమర్థించాను కూడా. కానీ క్వశ్చన్ ఏమొచ్చిందంటే ఆ ఆపే ముందు ఆపరేషన్ సింధూర్ పైన బీజేపీ ఇకో సిస్టమ్ మొత్తం క్రియేట్ చేసినటువంటి ఒక హైప్ ఏదైతే ఉందో అది ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత కారణమైంది. మీరు ఆ సమయంలో రైట్ వింగ్ సోషల్ మీడియా హ్యాండిల్ చూడండి, ఎంత తీవ్రంగా మోడీ ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారో అర్థమవుతుంది. తర్వాత ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ కూడా కంపేర్ చేసింది. సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ స్ట్రైక్స్ అప్పుడు ప్రభుత్వం పట్ల మోడీ పట్ల పెరిగిన ఒక అభిమానము, సపోర్టు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆ స్థాయిలో కనిపించలేదు. ఎందుకు కనిపించలేదు అంటే అర్ధాంతరంగా ఆపరేషన్ సింధూర్ ముగించారన్న భావన బీజేపీ సపోర్టర్స్లో కూడా ఏర్పడింది. దానికి కారణం బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సపోర్టర్స్, ఇకో సిస్టమ్, అనుకూల మీడియా క్రియేట్ చేసిన హైప్. సో ఆ హైప్ ఎక్కడ పోతుందో అనే అనుమానంతోనే 6 అమరవీరులకు అమరత్వాన్ని ప్రకటించడంలో ఆలస్యం జరిగిందా అనే విమర్శ ఇప్పుడు ముందుకొస్తుంది. అంటే ఆపరేషన్ సింధూర్లో ఎవరూ చనిపోలేదు అని చెప్పుకోవటానికి పొలిటికల్ బ్రౌనీ పాయింట్స్ కొరకు, నేషనలిస్ట్ సెంటిమెంట్ను రాజకీయంగా ఉపయోగించుకోవడం కొరకు వాళ్ళ పేర్లను ప్రకటించకుండా ఇప్పుడు వాళ్ళని అమరవీరులుగా, ఆపరేషన్ సింధూర్ అమరవీరులుగా ప్రకటించడంలో ఉద్దేశం ఏంటి? అంటే రాజకీయాల కోసం సైనికులకు రావాల్సిన హానర్స్ను డిలే చేయడం ఏ రకంగా సమంజసం అన్న విమర్శలు ముందుకు వస్తున్నాయి. అది కూడా మోర్ దెన్ ఇయర్ తర్వాత. సో ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ అర్ధాంతరంగా ఆపిన దానికి ప్రశ్నలు ఎదురవుతుంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో అమరులైన వారి పేర్లను ప్రకటించడంలో ఆలస్యం ఏంటి? అమరవీరులు అయినందుకు దానికి ప్రతీకారం ఏం తీర్చుకున్నామన్న ప్రశ్నలు కూడా ముందుకు రాక తప్పదు. అందువల్ల యుద్ధంలో రాజకీయాలు అవసరం లేదు. యుద్ధంలో భావోద్వేగాలకు సంబంధించిన అంశం ఇది. దేశమంతా ఒకటే, ఇక్కడ అధికార ప్రతిపక్షాలంటూ ఏవి ఉండవు. సో ఇందులో యుద్ధానికి ఎవరు కూడా మన పైన యుద్ధం అనేది త్రష్టపాన్ అయితే తప్పనిసరిగా చేయాల్సింది, ఇంకో మార్గం లేదు. ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా ప్రతిపక్షాలన్నీ ఏకోన్ముఖంగా ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాయి. ఆ తర్వాతే ప్రశ్నలు ఎదురయ్యాయి. పార్లమెంట్లో కూడా దీనిపైన సుదీర్ఘ చర్చ జరిగితే కేవలం రాజకీయపరమైన ఉపన్యాసాలతోనే మంత్రులందరూ విరుచుకుపడ్డారు ఆ పొజిషన్ పైన. కానీ ఒక హానెస్ట్ అసెస్మెంట్ ఏంటి? మనకు పాకిస్తాన్ మనం ఏ మేరకు బుద్ధి చెప్పాం, మనకు ఏ మేరకు అవకాశం వచ్చింది, అవకాశాన్ని ఏమైనా విడుచుకున్నామా, స్ట్రాటజిక్ పాలసీ ఏంటి, వ్యూహాత్మకంగా మనం తీసుకున్న వైఖరి మన లాభమైందా, పాకిస్తాన్ మనం దౌత్యపరంగా ఎదుర్కోగలిగామా, ఐసోలేట్ చేయగలిగామా, ఇలాంటి అనేక అంశాలని పార్లమెంట్ చర్చించకుండా కేవలం భావోద్వేగమైన ప్రసంగాలతోనే ముగించింది. సో ఆ భావోద్వేగాల ప్రసంగాలకు అడ్డు తగలకూడదు కనుకనే ఈ అమరవీరుల పేర్లను అమరవీరులుగా ప్రకటించడాన్ని ఆలస్యం చేశారా అన్న విమర్శలు ఇప్పుడు ఎదురవుతున్నాయి.